ఇరాన్, సౌదీ అరేబియా మిడిల్ ఈస్ట్లో 2 మేజర్ పవర్స్. రెండు దేశాలు ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. భారీగా ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశాలు కూడా. ఇరాన్, సౌదీ అరేబియా రెండు ఇస్లామిక్ దేశాలు. కానీ ఇరాన్ షియా పొలిటికల్ సిస్టమ్ని ఫాలో అయితే సౌదీ అరేబియా సున్నీ పొలిటికల్ సిస్టమ్ని ఫాలో అవుతుంది. కేవలం సున్నీ షియా డిఫరెన్స్ కారణంగా మిడిల్ ఈస్ట్లో ఆధిపత్యం కోసం రెండు దేశాలు గొడవ పడుతూనే ఉంటాయి. అసలు ఈ రెండు దేశాలు గొడవ పడడానికి గల బలమైన కారణాలు ఏంటి? బయటి దేశాలు కూడా ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాయి? ఒకవేళ ఇరాన్, సౌదీ అరేబియా డైరెక్ట్గా వార్ చేస్తే వరల్డ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సౌదీ అరేబియా, ఇరాన్ రెండు పవర్ఫుల్ కంట్రీస్. వీరి మధ్య దశాబ్దాల నాటి నుంచి మతపరమైన విభేదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ షియా ముస్లిం ఉన్న కంట్రీ, సౌదీ అరేబియా సున్నీ ముస్లిమ్స్ ఉన్న కంట్రీ. ఈ మతపరమైన విభేదాలు మిడిల్ ఈస్ట్లో ఎక్కువగా ఉన్నాయి. సున్నీ ముస్లిమ్స్ ఉన్న దేశాలన్నీ సౌదీ వైపు, షియా ముస్లిమ్స్ ఉన్న దేశాలన్నీ ఇరాన్ వైపు ఉంటాయి. హిస్టరీ ప్రకారం సౌదీ అరేబియా ఇస్లాం యొక్క జన్మస్థలం. ముస్లిం ప్రపంచానికి తానే నాయకుడిగా సౌదీ అరేబియా ప్రకటించుకుంది. గత 18 సంవత్సరాలలో సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య విభేదాలు పెరిగాయి. 2003లో అమెరికా ఇరాక్పై దండయాత్ర జరిపి సద్దం హుసేన్కి హ్యాంగింగ్ డెత్ పడేలా చేసింది. ఇది ఇరాన్కు చాలా అడ్వాంటేజ్ అయింది. అప్పటి నుంచి ఇరాక్లో ఇరాన్ ప్రభావం పెరుగుతూ వచ్చింది. అరబ్ దేశాల్లో జరిగే తిరుగుబాట్లు మిడిల్ ఈస్ట్లో పొలిటికల్ ఇంబ్యాలెన్స్కు కారణమయ్యాయి. ఇరాన్, సౌదీ అరేబియా తమ ఇన్ఫ్లుయెన్స్ను విస్తరించడానికి ఈ తిరుగుబాట్లను ఉపయోగించుకున్నాయి. సౌదీ అరేబియా ఇరాన్ చుట్టూ ఉన్న ల్యాండ్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చూసింది. దాంతో ఇరాన్ షియా రిలీజియన్ని విస్తరించడం ప్రారంభించింది. ఇరాన్ అనేక విధాలుగా విజయం సాధించడంతో ఇరాన్, సౌదీ అరేబియా మధ్య మరింత శత్రుత్వం పెరిగింది. సిరియా ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్కు ఇరాన్, రష్యా సపోర్ట్ చేయడంతో సౌదీ అరేబియాను చాలా వరకు అడ్డుకున్నారు. సౌదీ అరేబియా పెరుగుతున్న ఇరానియన్ ప్రభావాన్ని నియంత్రించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తమ మిలిటరీతో ఉద్రిక్తలను తీవ్రతరం చేశాడు. యెమెన్లో హౌతీస్ రెబల్స్ని నిర్మూలించడానికి, ఇరాన్ ప్రభావాన్ని అక్కడ తగ్గించడానికి మొహమ్మద్ బిన్ సల్మాన్ చాలా తిరుగుబాట్లు చేయించాడు. యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం హౌతీ రెబల్స్కి ఇరాన్ తమ వెపన్స్ని, టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తుంది అని చెప్పారు. కానీ ఇరాన్ మాత్రం దీన్ని ఖండించింది. అదే సమయంలో లెబనాన్లో ఇరాన్ మిత్రపక్షం హిజ్బుల్లా గ్రూప్ రాజకీయంగా శక్తివంతంగా రెబల్స్ను తయారు చేస్తుంది. 2017 లెబనాన్లో జరిగిన రీజనల్ గొడవలకు హిజ్బుల్లా మిలిటెంట్లే కారణమని సౌదీ అరేబియా బలవంతంగా లెబనాన్ ప్రైమ్ మినిస్టర్ సాద్ హరీరీని రాజీనామా చేపించింది. సౌదీ, ఇరాన్ మధ్య గొడవల్లో బయటి దేశాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇరాన్ను థ్రెట్గా భావించే ఇజ్రాయెల్, ఇరాన్ను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ఎప్పుడూ సౌదీ అరేబియాకు మద్దతుగా ఉండేది. పైగా అమెరికా కూడా సౌదీ అరేబియాకే సపోర్టుగా ఉండడంతో సౌదీ ధైర్యంగా ఉండేది. ఇజ్రాయెల్ సిరియా బార్డర్లో ఇరాన్కు సంబంధించిన రెబల్స్ సిరియా బార్డర్లో ఉండి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా దాడులు చేసేవారు. 2015 అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపాలని ఇజ్రాయెల్, సౌదీ అరేబియా కలిసి బలంగా వ్యతిరేకించాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని వెనక్కు తీసుకునేంత వరకు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా పట్టుబట్టాయి. మిడిల్ ఈస్ట్లో సౌదీ అరేబియాకు సపోర్టుగా యుఏఈ, బహ్రెయిన్, ఈజిప్ట్, జోర్డన్ ఉన్నాయి. ఇరాన్కు సపోర్టుగా సిరియా హెటెరోడాక్స్, ఇతను షియా వర్గంలో సభ్యుడు. ఇతను ప్రధానంగా సున్నీ తిరుగుబాటు గ్రూపులతో పోరాడడానికి లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్లతో కలిసి ఇరాన్కు సపోర్టుగా ఉన్నాడు. ఇరాక్, ఇరాన్లకు అస్సలు పడదు. కానీ సున్నీ షియా కాన్ఫ్లిక్ట్ వచ్చేసరికి ఇరాక్, ఇరాన్ ఒకటవుతాయి. ఇరాన్, సౌదీ అరేబియా డైరెక్ట్గా వార్ చేయడం లేదు, కానీ చాలా కోల్డ్ వార్స్ చేశాయి. ఇండైరెక్ట్గా ఒకరు ఒక గ్రూప్కి సపోర్ట్ చేస్తే ఇంకొకరు ఇంకో గ్రూప్కి సపోర్ట్ చేసి ఎన్నో కాన్ఫ్లిక్ట్లు జరిపించాయి. ఈ గొడవల్లో అమెరికా, రష్యా కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. సౌదీకి సపోర్టుగా అమెరికా ఉంటే ఇరాన్కు సపోర్టుగా రష్యా ఉండేది. ఇరాన్, సౌదీ అరేబియా డైరెక్ట్గా వార్ చేస్తే వరల్డ్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఇరాన్, సౌదీ రెండు ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశాలు కాబట్టి ఆయిల్ సరఫరా అనేది ఆగిపోతాయి. ఆయిల్కు విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. వరల్డ్లో ఉన్న ఆయిల్ కంపెనీస్ అన్నీ నష్టాల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంది. మన ఇండియా మీద కూడా ఈ ఆయిల్ ప్రభావం పడుతుంది. ఈ ఇరాన్, సౌదీ గొడవల్లో ఇండియా మ్యాక్సిమం న్యూట్రల్గానే ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అందులో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికి సెలవు, బాయ్.